హాయ్ స్టూడెంట్స్, నేను ఈ వీడియోలో క్లాసిఫికేషన్ ఆఫ్ పవర్ యాంప్లిఫైర్స్ బేస్డ్ ఆన్ కండక్షన్ ఇంకా క్లాస్ ఏ పవర్ యాంప్లిఫైర్ గురించి నేను మీకు నీట్గా సింపుల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. మీకు అర్థమయ్యేలాగే సింపుల్ వర్డ్స్లోనే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పవర్ యాంప్లిఫైర్స్ అనేవి మనం ఆడియో సిస్టమ్స్లో యూజ్ చేస్తాం అనమాట. ఎందుకంటే సౌండ్ అనేది మంచిగా గట్టిగా వినిపించే విధంగా హెల్ప్ చేస్తాయి. సో వీటిని మనం లార్జ్ సిగ్నల్ యాంప్లిఫైర్స్ కూడా అంటాము. ఎందుకంటే ఇవి బిగ్ సిగ్నల్స్ని హ్యాండిల్ చేస్తాయి, ఇంకా మంచిగా పవర్ అనేది ఇస్తుంది అనమాట అవుట్పుట్ కి, లైక్ ఏ స్పీకర్. సో ఈ యాంప్లిఫైర్స్ అనేవి 4 క్లాసెస్ లో డివైడ్ అయినాయి అనమాట. ఇచ్చిన ఇన్పుట్ సైకిల్ కి ఎంతసేపు ట్రాన్సిస్టర్ అనేది కరెంట్ ని కండక్ట్ చేస్తుంది అనే దాని బేస్ మీద మనకి 4 క్లాసెస్ లో డివైడ్ అయినాయి ఈ యాంప్లిఫైర్స్ అనేవి. టైప్స్ ఆఫ్ పవర్ యాంప్లిఫైర్స్, అందులో ఫస్ట్ వన్ వచ్చేసి క్లాస్ ఏ యాంప్లిఫైర్. సో క్లాస్ ఏ యాంప్లిఫైర్ ఏంటంటే ఫుల్ ఇన్పుట్ సైకిల్ తో వర్క్ అవుతుంది అనమాట. సో ఇది ఏంటంటే బెస్ట్ సౌండ్ క్వాలిటీ అనేది ఇస్తుంది, బట్ ఏంటంటే లాట్ ఆఫ్ పవర్ ని వేస్ట్ చేసుకుంటుంది అనమాట, లో ఎఫిషియన్సీ ఉంటుంది. సో ఇవేంటంటే హై క్వాలిటీ ఆడియో సిస్టమ్స్ లో యూజ్ చేస్తాము. దీని యొక్క కండక్షన్ యాంగిల్ ఏంటంటే టీటా ఈక్వల్ టు 2π. సో నెక్స్ట్ వచ్చేసి క్లాస్ బి యాంప్లిఫైర్. సో ఇది వచ్చేసి టీటా ఈక్వల్ టు 180 డిగ్రీస్ అనమాట, హాఫ్ సైకిల్ ఉంటుంది. ఇది హాఫ్ ఆఫ్ ది ఇన్పుట్ సైకిల్ తోనే వర్క్ అవుతుంది. సో మోర్ ఎఫిషియెంట్ గా ఉంటుంది అనమాట క్లాస్ ఏ కంటే. సో ఏంటంటే డిస్టారేషన్ అనేది కాజ్ చేస్తుంది. ఇవి సింపుల్ ఆడియో డివైసెస్ లో యూజ్ చేస్తాం అనమాట. దీని యొక్క కండక్షన్ యాంగిల్ వచ్చేసి టీటా ఈక్వల్ టు π. నెక్స్ట్ వచ్చేసి క్లాస్ ఏబి యాంప్లిఫైర్. సో దీని యొక్క కండక్షన్ యాంగిల్ అనేది 180 డిగ్రీస్ ఇంకా 360 డిగ్రీస్ మధ్యలో ఉంటుంది అనమాట. ఇది హాఫ్ ఆఫ్ ది సైకిల్ కంటే ఎక్కువగా వర్క్ అవుతుంది, బిట్వీన్ 180 అండ్ 360 డిగ్రీస్. సో ఇది అనేది బెటర్ సౌండ్ క్వాలిటీ అనేది ఇస్తుంది అనమాట, ఇంకా బెటర్ ఎఫిషియన్సీ అనేది ఇస్తుంది. సో మోస్ట్ మనం మోడర్న్ ఆడియో సిస్టమ్స్ లో యూజ్ చేస్తాం అనమాట. సో దీని యొక్క కండక్షన్ యాంగిల్ వచ్చేసి π లెస్ దాన్ టీటా లెస్ దాన్ 2π. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే క్లాస్ సి పవర్ యాంప్లిఫైర్. సో ఇది ఏంటంటే హాఫ్ ఆఫ్ ది ఇన్పుట్ సైకిల్ కంటే తక్కువగా వర్క్ అవుతుంది అనమాట, వర్క్స్ ఫర్ లెస్ దాన్ హాఫ్ ఆఫ్ ది సైకిల్, అంటే 180 డిగ్రీస్ కంటే లెస్ గా. సో వెరీ ఎఫిషియెంట్ గా ఉంటుంది, వెరీ లిటిల్ పవర్ ని యూజ్ చేసుకుంటుంది అనమాట. బట్ సౌండ్ క్వాలిటీ అంటే పూర్ గా ఉంటుంది అనమాట. ఇది రేడియో ట్రాన్స్మిటర్స్ లో యూజ్ చేస్తాము. దీని యొక్క కండక్షన్ యాంగిల్ వచ్చేసి టీటా ఇస్ లెస్ దాన్ π. సో నెక్స్ట్ వచ్చేసి క్లాస్ ఏ పవర్ యాంప్లిఫైర్. డీటెయిల్ గా చూద్దాం. సో క్లాస్ ఏ యాంప్లిఫైర్ అనేది ఇందులో ట్రాన్సిస్టర్ అనేది ఆల్వేస్ ఆన్ లో ఉంటుంది అనమాట, ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది. ఇది ఏంటంటే ఎంటైర్ సైకిల్ ఇన్పుట్ సైకిల్ తో వర్క్ అవుతుంది అనమాట, ఆల్ 360 డిగ్రీస్ తో. సో ఇన్పుట్ సిగ్నల్ ఏం చేస్తుందంటే ఏదైతే ట్రాన్సిస్టర్ ఉన్న కరెంట్ ని స్మూత్ గా చేంజ్ చేసే విధంగా చేస్తుంది అనమాట. సో అవుట్పుట్ అనేది మనకి బిగ్గర్ గా ఉంటుంది, సేమ్ ఇన్పుట్ వర్షన్ లాగే ఉంటుంది, ఏమంటే బిగ్గర్ గా ఉంటుంది అనమాట. సో ఈ ట్రాన్సిస్టర్ ఆల్వేస్ వర్క్ అవ్వడం వల్ల, ఆన్ అవ్వడం వల్ల ఏంటంటే అవుట్పుట్ అనేది చాలా క్లీన్ గా ఉంటుంది అనమాట, ఇంకా లిటిల్ డిస్టార్షన్ అనేది ఉంటుంది. ఆల్వేస్ ఆన్ లో ఉండడం వల్ల లాట్ ఆఫ్ పవర్ ని యూజ్ చేసుకుంటుంది అనమాట, తొందరగా హీట్ అనేది అయిపోతుంది. సో ఇది అంత ఎఫిషియెంట్ గా ఉండదు అనమాట, ఓన్లీ అబౌట్ 25 to 50% ఉంటుంది. సో స్టూడెంట్స్, మనకి ఇన్పుట్ వేవ్ ఫామ్ అనేది ఒక స్మూత్ సైన్ వేవ్ అనమాట, లైక్ అప్ అండ్ డౌన్ సైన్ వేవ్ అంటే మనకు తెలుసు. సో అవుట్పుట్ వేవ్ ఫామ్ ఏంటంటే సైన్ వేవ్ ఏమంటే కొంచెం యాంప్లిఫైడ్ అయ్యి లార్జ్ సిగ్నల్ గా ఉంటుంది అనమాట. సో ఈ క్లాస్ యాంప్లిఫైర్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఇది లెస్ డిస్టోరేషన్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట, స్మాల్ సిగ్నల్ ని యాంప్లిఫై చేస్తుంది. సో డిసడ్వాంటేజ్ ఏంటంటే కలెక్టర్ ఎఫిషియన్సీ అనేది లోగా ఉంటుంది అనమాట, అవుట్పుట్ పవర్ కూడా లోగా ఉంటుంది. సో ఎక్కువ హీట్ జనరేషన్ వల్ల ఏమవుతుందంటే మనకి హీట్ సింక్స్ అనేవి అవసరం అవుతాయి అనమాట. సో దీని వల్ల ఏమవుతుందంటే కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఇంకా సర్క్యూట్ అనేది బల్కీ అవుతుంది. సో స్టూడెంట్స్, ఇప్పటి వరకు చెప్పిన టాపిక్స్ మీకు అర్థమయ్యాయా? నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి, ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.